ఫ్రెండ్స్, ఒక లోకల్ ట్రైన్ జర్నీ అంటే మనకి నార్మల్ డైలీ రూటీన్ అనిపిస్తుంది. కానీ ముంబైలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఎలా సెకండ్స్లో ట్రాజడీగా మారిపోతుందో అర్థమవుతుంది. ట్రైన్ డోర్ క్లోజ్ చేయాలన్నా వద్దా అనే మ్యాటర్ మీద మొదలైన మాట డైరెక్ట్గా ఒక 22 ఇయర్స్ అబ్బాయి ప్రాణం తీసింది. ఈ వీడియోలో ఫుల్ ఇన్సిడెంట్ టైమ్ లైన్, అక్యూజ్ ఎలా పట్టుపడ్డాడు, లాస్ట్లో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, వినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కేసు ముంబై లోకల్ ట్రైన్లో జరిగిన షాకింగ్ మర్డర్ ఇన్సిడెంట్. జూన్ 24 నైట్ ఈ కేసు బయట వచ్చింది. విక్టిమ్ పేరు మయాంక్ లోహార్, ఏజ్ 22. ఒక నార్మల్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళాలి అనుకున్న అబ్బాయి జర్నీ మధ్యలో బ్రూటల్ అటాక్కి బలి అయ్యాడు. రిపోర్ట్స్ ప్రకారం మయాంక్ లోహార్ ముంబై వెస్ట్ లైన్లో ట్రావెల్ చేస్తున్నాడు. అతను అంధేరీ సైడ్ నుంచి వర్క్ కంప్లీట్ చేసి చర్చ్ గేట్ నలసపురా ఫాస్ట్ లోకల్ ఫస్ట్ క్లాస్ కోచ్లో బోర్డ్ అయ్యాడు. టైం అప్రాక్సిమేట్లీ 10:42 PM దగ్గర అని చెప్తున్నారు. హెవీ రెయిన్ పడుతుంది. ట్రైన్ కోచ్లో క్రౌడ్, టెన్షన్, రష్ యూజువల్గా ఉంటాయి కదా. అలాంటి సిచ్యువేషన్లో ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఇష్యూ ఏంటంటే కోచ్ డోర్ క్లోజ్ చేయాలా లేదా ఓపెన్గా ఉంచాలా అనే మాట. రెయిన్ వల్ల కొంతమంది డోర్ క్లోజ్ చేయాలి అనుకుంటారు, ఇంకో సైడ్ డోర్ ఓపెన్గా ఉండాలి అని మాట్లాడతారు. ఈ నార్మల్గా సెటిల్ అయిపోవాలి అనిపించే మాట అక్కడే డేంజరస్ టర్న్ తీసుకుంది. పోలీస్ ఇన్పుట్స్ ప్రకారం మయాంక్ మరియు ఇంకో ప్యాసింజర్ మధ్య మాట పెరిగి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. రిపోర్ట్స్లో చెప్పింది ఏంటంటే అక్యూజ్డ్ సైడ్ నుంచి ఈగో, హ్యూమిలియేషన్, ఫీలింగ్స్ ఎక్కువ అయింది. స్మాల్ వర్బల్ ఎక్స్చేంజ్ అని స్టార్ట్ అయిన మ్యాటర్ సెకండ్స్లో వైలెంట్గా మారిపోయింది. అక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్యాసింజర్ దగ్గర షార్ప్ వెపన్ ఉంది. అండ్ పీకి వెళ్ళగా మయాంక్ లోహార్ని అబ్డామెన్ మరియు చెస్ట్ ఏరియాలో మల్టిపుల్ టైమ్స్ స్టాప్ చేశాడు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది కూడా మూవింగ్ ట్రైన్లోనే, ప్యాసింజర్స్ ముందు జరిగింది. ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, జస్ట్ హోమ్కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కిన అబ్బాయి జస్ట్ ఫ్యూ సెకండ్స్లో బ్లడ్ లాస్తో కొలాప్స్ అయ్యాడు. కోచ్లో పానిక్, షాక్, స్క్రీమింగ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అటాక్ తర్వాత ఏం జరిగింది? స్టాబింగ్ జరిగిన తర్వాత అక్యూజ్డ్ ట్రైన్ నుంచి ఎస్కేప్ అయ్యి ట్రై చేశాడు. విక్టిమ్ సీరియస్ కండిషన్లో పడిపోయాడు. రైల్వే పోలీస్, స్టేషన్ స్టాఫ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. మయాంక్ని ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ కోసం షిఫ్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అతని డాక్టర్స్ డెడ్గా డిక్లేర్ చేశారు. ఒక సన్, ఒక యంగ్స్టర్ నార్మల్గా ఇంటికి రీచ్ అవ్వాల్సిన టైంలో డెత్ న్యూస్ వెళ్ళడం అనేది ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో ఇమాజిన్ చేయొచ్చు. ఈ కేసులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పోలీస్ ఫాస్ట్గా యాక్షన్ తీసుకున్నారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి అక్యూజ్డ్ కోసం హంట్ స్టార్ట్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం హండ్రెడ్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్, రఫ్లీ 400 దగ్గర ఫుటేజెస్ స్కాన్ చేశారు. స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్, మూవ్మెంట్ ప్యాటర్న్ అన్ని వెరిఫై చేశారు. టెక్నికల్ సర్వేలియన్స్, సీసీటీవీ ట్రయల్, లొకేషన్ ట్రాకింగ్ హెల్ప్తో అక్యూజ్డ్ మూవ్మెంట్ని ట్రేస్ చేశారు. ఫైనల్గా అక్యూజ్డ్ని పన్వేల్ సైడ్ ముంబై అవుట్స్కట్ ఏరియా నుంచి ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు అని లేటెస్ట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కొన్ని రిపోర్ట్స్లో 15 అవర్స్ లోపల అరెస్ట్ చేశారు అని మెన్షన్ ఉంది. అంటే ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల్లోనే పోలీస్ సస్పెక్ట్ని ఐడెంటిఫై చేసి కస్టడీలో తీసుకున్నారు. లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం అక్యూజ్డ్ పేరు సచిన్ రోషన్ సువర్ణ అని డిఫరెంట్ రిపోర్ట్స్లో మెన్షన్ అవుతుంది. ఏజ్ అప్రాక్సిమేట్లీ 30 ఇయర్స్ అని చెప్తున్నారు. పోలీస్ ఇప్పుడు ఇంటరాగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. వెపన్ రికవరీ, ఎగ్జాక్ట్ సీక్వెన్స్, ఐ విట్నెసెస్ వర్జన్, సీసీటీవీ కోరిలేషన్స్, అన్ని ఇన్వెస్టిగేషన్లో కీ పాయింట్స్. ఈ కేసులో షాకింగ్ పాయింట్ ఏంటి? ఫ్రెండ్స్, ఈ కేసులో మోస్ట్ డిస్టర్బింగ్ పాయింట్ మర్డర్ జరిగింది అని ఒక్కటే కాదు, రీజన్ చాలా చిన్న మాట. డోర్ ఓపెన్ ఉండాలా, క్లోజ్ ఉండాలా అనే ఇష్యూ. మనం డైలీ లైఫ్లో బస్లో, ట్రైన్లో, రోడ్ మీద, క్యూలో, పార్కింగ్లో ఇలాంటి ఈగో ఆర్గ్యుమెంట్స్ చూస్తూనే ఉంటాం. కానీ అపోజిట్ పర్సన్ మెంటల్ స్టేట్ ఏంటి, డేంజరస్గా రియాక్ట్ అవుతాడా లేదా, వెపన్ ఉందా లేదా మనకి తెలియదు. ముంబై లోకల్ అంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ డైలీ ట్రావెల్ చేస్తారు. అక్కడ ప్రెషర్, క్రౌడ్, హీట్, ట్రైన్, ఫటీక్ ఇవన్నీ కలిస్తే చిన్న మాట కూడా స్పార్క్ అవ్వచ్చు. కానీ స్పార్క్ని ఫైర్గా మార్చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. వన్ మూమెంట్ యాంగర్, ఇంకో మూమెంట్ ఫ్యామిలీ, లైఫ్ అంతా డిస్ట్రాయ్. ఇన్సిడెంట్ తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది సేమ్ పాయింట్ చెప్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో సేఫ్టీ కన్సర్న్స్ పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ క్రౌడ్ ప్రెషర్ ఉంటుంది, దానికి యాడ్గా అగ్రెషన్, ఇంటాలరెన్స్, సడన్ వైలెన్స్ పెరిగితే కమ్యూటర్స్కి ఫియర్ ఉంటుంది. చాలా మంది రైట్ అయినా సరే లైఫ్ రిస్క్ పెట్టకూడదు అని డిస్కస్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ముంబై లోకల్ ప్రాబ్లం కాదు, రోడ్ రేజ్లో కూడా సేమ్, పార్కింగ్ ఫైట్లో కూడా సేమ్, క్యూ ఆర్గ్యుమెంట్లో కూడా సేమ్. నేను కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి అనే అర్జ్ కోసం కొన్ని సెకండ్స్లో లైఫ్ మొత్తం రివర్స్ అయిపోవచ్చు. నా పర్సనల్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఆర్గ్యుమెంట్ గెలవడం అవసరం లేదు, సేఫ్గా బయటపడడం ముఖ్యం. ఎవరైనా అగ్రెషన్గా బిహేవ్ చేస్తే, ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేస్లో, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సిచ్యువేషన్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. షర్ట్ వెట్ అయితే డ్రై అవుతుంది, సీట్ మిస్ అయితే నెక్స్ట్ స్టేషన్ వస్తుంది, డోర్ మ్యాటర్ మీద మాట పడితే ఇగ్నోర్ చేయొచ్చు. కానీ లైఫ్ ఒక్కటే. మయాంక్ లోహార్ ఫ్యామిలీ కోసం ఇది ఇర్రిపేరబుల్ లాస్. 22 ఇయర్స్ ఏజ్ అంటే లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యే స్టేజ్. అయినా ఒక ఫ్యూ మినిట్స్ ఆర్గ్యుమెంట్ వల్ల ప్రాణం పోయింది. చాలా పెయిన్ఫుల్ అండ్ డిస్టర్బింగ్ ఇన్సిడెంట్. ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇలాంటి వైలెన్స్ ఆపడానికి స్ట్రిక్ట్ సెక్యూరిటీ కావాలా? ర్యాండమ్ బ్యాక్ చెక్స్, స్ట్రాంగ్ రైల్వే పోలీసింగ్, ఫాస్ట్ పనిష్మెంట్ ఇవి హెల్ప్ చేస్తాయా? మీ థాట్స్ కమెంట్స్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.